పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైంది. ఒక రకంగా అక్కడ సిచ్యువేషన్ ముదిరిపోయినట్టు కనిపిస్తుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేలో పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో భారీగా బలగాలను మోహరింపు చేశారు ఇస్లామాబాద్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ పిఓకేలో ఇంటర్నెట్ను నిలిపివేశారు పాక్ సర్కార్. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో పలువురికి గాయాలు, అలాగే అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరుగుతూ వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ముందు ప్రధానంగా 38 డిమాండ్లను పెట్టింది ఈ కమిటీ. కశ్మీర్కి సంబంధించిన శరణార్థులకు కేటాయించిన 12 అసెంబ్లీ సీట్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. మొత్తానికైతే హైడ్రో పవర్ డీల్స్, అలాగే సబ్సిడీలు ఏవైతే ఇస్తున్నారో వాటన్నిటినీ కూడా నిలిపివేయాలని చెప్పుకొచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఇండియాలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని కలపాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్స్ని తట్టుకోలేక ఇస్లామాబాద్ అక్కడ గవర్నమెంట్, పాకిస్తాన్ గవర్నమెంట్ ఆర్మీ బలగాలను మోహరించింది. ఆర్మీ బలగాలను మోహరించి అక్కడ ప్రజలను చల్లా చెదురు చేసేలాగా అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి ఆర్మీని అక్కడ ఉసిగొలిపి అక్కడ ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రజలని చాలామంది నిరసనకారులను కూడా అక్కడ చంపే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. అవామీ యాక్షన్ కమిటీ ప్రధానంగా 38 డిమాండ్లను ముందుకు తీసుకొచ్చింది. ఒక్కసారి ఆ విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. పిసిఆర్ ఆ విజువల్స్లో చూడండి. వాళ్ళు అక్కడ పోలీస్ వెహికల్స్ వచ్చినా ఏమొచ్చినా వాటన్నిటినీ వాళ్ళు తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ల్యాంథన్స్ని పట్టుకొని వాళ్ళు మార్చ్ చేస్తున్నారు. నిరసనకారులు మార్చ్ చేస్తూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని మీరు ఇండియాలో కలపండి, అలాగే మీరు ఏదైతే 12 సీట్లను ఇచ్చారో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్కి సంబంధించి అసెంబ్లీకి సంబంధించిన 12 సీట్లను కూడా రద్దు చేయాలి. వెంటనే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి లోకల్స్కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, లోకల్స్కి ఎలాంటి బెనిఫిట్ ఉండబోతుంది అని చెప్పేసి మరొకసారి నెగోషియేట్ చేయాలని చెప్పుకొస్తున్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ, అలాగే నిత్యావసరాలపై ఏదైతే సబ్సిడీస్ ఇస్తున్నారో వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి వాళ్ళు నిరసన అయితే తెలియపరుస్తున్నారు. నిరసనకారులు మనం చూడొచ్చు. పాకిస్తాన్ వీటన్నిటిని గమనిస్తుంది. వాళ్ళ ఆర్మీని అలాగే పోలీస్ బలగాలని అక్కడికి మోహరించి ఈ నిరసనలన్నింటినీ చెల్లా చెదురు చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ విజువల్స్ ఒక్కసారి పీసీఆర్ ఆడియోతో పాటు వేయండి. అవామీ యాక్షన్ కమిటీకి సంబంధించిన నిరసనలు అవి. ఇంతకుముందు ఎప్పుడు గతంలో మనం ఇలాంటి స్లోగన్స్ వినలేదు. ఈసారి మాత్రం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని ఇండియాలో మర్జ్ చేయండి, ఇండియాతో కలపండి, పీఓకే హమారా హై మే బీ భారత్ హూ, పీఓకే హమారా హై మే బీ భారత్ హూ, నేను ఇండియాలో భాగమే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ మాదే అని చెప్పేసి వాళ్ళైతే మొత్తానికైతే స్లోగన్స్ ఇస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి స్లోగన్స్ ఇవ్వలేదు. అవామీ యాక్షన్ కమిటీ ఈ ప్రొటెస్ట్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రధానంగా డిమాండ్స్ని ముందుకు తీసుకొస్తున్నారు. మాకు మీ అసెంబ్లీలో సీట్లు వద్దు, 12 సీట్లు ఏదైతే రిజర్వ్ చేశారో ఆ సీట్లని తొలగించండి, మాకు అవసరం లేదు. మీరు ఇచ్చే సబ్సిడీలు కూడా మాకు అవసరం లేదు, మాకేమీ అవసరం లేదు. ఖచ్చితంగా మమ్మల్ని మేము భారత్లో కలవాలనుకుంటున్నాం, భారత్లో చేరాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఒక రకంగా భారత్లో చేరాలని చెప్పేసి వాళ్ళైతే ముందుకు వస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా రీసెంట్గా చెప్పారు, యూ క్యాన్ ఎక్స్పెక్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ రెసిడెంట్స్ దెమ్సెల్స్ వాంట్ టు జాయిన్ ఇండియా అని చెప్పేసి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్కి సంబంధించిన అక్కడ రెసిడెంట్స్ అందరు కూడా ఇండియా జాయిన్ అవ్వాలనుకుంటున్నారని చెప్పేసి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పుకొచ్చారు. మే బీ భారత్ హూ, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ హమారా హై అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఒక రకంగా చూడాలంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఇదొక లార్జెస్ట్ ప్రొటెస్ట్ టిల్ డేట్. మనం చరిత్రలో చూసుకుంటే ఇలాంటి నిరసన ఇంతకుముందు ఎప్పుడూ జరగలే. అలాంటి ఒక నిరసన ప్రస్తుతం అక్కడ చోటు చేసుకుంటుంది. అవామీ యాక్షన్ కమిటీ అని చెప్పేసి వాళ్ళు
ఒక కమిటీ వీళ్ళు ఈ నిరసనలని లాంచ్ చేశారు. ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించిన ప్రాంతం అంతా కూడా ఈ నిరసనలతోనే ప్రస్తుతానికి దద్దరిల్లిపోతుంది. వాళ్ళు ఒక స్లోగన్ని తీసుకొచ్చారు. ఇంకొక స్లోగన్ ఏంటంటే షటర్ డౌన్ అండ్ వీల్ జామ్. షటర్ డౌన్ అండ్ వీల్ జామ్. షటర్ డౌన్ అంటే అన్ని షాప్స్ కానీ అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటిని ఆపేయండి. వీల్ జామ్ అంటే వెహికల్ మూమెంట్స్ని ఆపేయండి. ఎవరు ఎటు ప్రయాణించకూడదు, పోలీసులని రానివ్వకండి, ఆర్మీని రానివ్వకండి అని చెప్పేసి ఇలాంటి స్లోగన్స్తో ముందుకెళ్తున్నారు. అలాగే అవామీ యాక్షన్ కమిటీ, ఆ సివిల్ సొసైటీ ఈ గడిచిన కొన్ని నెలల్లో మనం చూస్తే కనుక చాలా ఒక రకమైన మూమెంటంని అందుకుంది, ఒక రకమైన ట్రాక్షన్ని అందుకుంది. వేల మంది బ్యానర్స్ తీసుకొని ఈ నిరసనలో పాల్గొంటున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పిఓకేలో వేల మంది ఇండియాని జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. హమ్ భీ భారత్ హై, हम भी भारत है, पाकिस्तान ऑक्युपैड हमारा है, पीओके हमारा है, हम भी भारत है, మేము ఇండియన్సే అండ్ పీఓకే మాదే అని చెప్పేసి ఇలాంటి స్లోగన్స్ తీసుకొస్తున్నారు. మొత్తానికైతే గడిచిన 70 సంవత్సరాలలో ఇలాంటి క్యాంపెయిన్ ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అలాంటి ఒక క్యాంపెయిన్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఫండమెంటల్ రైట్స్ని అక్కడ ప్రభుత్వం డినై చేస్తుంది. వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛని ఉండనీయకుండా చేస్తుంది. మౌలిక సదుపాయాలను కల్పించట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన నిత్యావసరాలు కావచ్చు, వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన హక్కులు కావచ్చు, వీటన్నిటిని కూడా అది లాగేసుకుంది. కాబట్టే షౌకత్ నవాజ్ మీర్ ఆయన ఏఏసీకి సంబంధించిన ఒక లీడర్, ఆయన ఈ నిరసనలో పాల్గొన్న ఈ ప్రజలందరినీ అడ్రస్ చేసుకుంటూ ఆయన చెప్తున్నాడు. ఒక విషయం చెప్పాడు ముజఫరాబాద్లో. ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఐదర్ డెలివర్ ఆన్ రైట్స్ ఆర్ ఫేస్ ద వ్రాత్ ఆఫ్ పీపుల్. చాలు, ఇప్పటిదాకా చూసింది చాలు. మీరు మా హక్కులని మాకు ఇవ్వకపోతే మీరు ప్రజల కోపాన్ని మీరు చూడాల్సి వస్తుంది, ప్రజల కోపాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన ముజఫరాబాద్లో ఈ వేల సంఖ్యలో ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించిన వేల సంఖ్యలో నిరసనకారులు వాళ్ళు చేరుకున్నప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. పాకిస్తాన్ గవర్నమెంట్కి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. మేము పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలందరం కూడా ఇండియాలో కలవాలనుకుంటున్నాం, పీఓకే మాది, ఇండియాలో మేము జాయిన్ అవుతాం అని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద అయితే పాకిస్తాన్లో ఒక రకంగా ఇప్పుడు గవర్నమెంట్ గడిచిన శనివారం ఆదివారం వీళ్ళందరినీ నిరసనకారులందరినీ చెల్లా చెదురు చేయడానికి అక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ని ఆపేశారు. అలా అక్కడ టెలికాం సర్వీసెస్ని ఆపేశారు. ఆర్మీని రంగంలోకి దింపారు. పాకిస్తాన్ ఆర్మీని రంగంలోకి దింపి నిరసనకారులందరినీ కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఇప్పటికే అక్కడ కొంతమంది చనిపోయారు, చాలా మంది కూడా గాయపడినట్టు కూడా తెలుస్తుంది. పాక్ సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు. అలాగే అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఆందోళనలు తీవ్రంగా జరుగుతున్నాయి పాకిస్తాన్లో. పాకిస్తాన్ ప్రభుత్వం ముందు ప్రధానంగా 38 డిమాండ్లను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఆ అల్లర్లకు సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి పీసీఆర్ ఆ ముజఫరాబాద్ అలాగే మిగతా ప్రాంతాలకు సంబంధించిన ఆ విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, చాలా క్లియర్గా ఆ విజువల్స్లో చూడొచ్చు మనం. నిరసనకారులు పాకిస్తాన్కి సంబంధించిన పోలీస్ వెహికల్స్ కానీ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ కానీ ఏ వచ్చినా వాటిని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటికీ నిప్పట్టించి వాటన్నిటిని రాళ్లతోని అలాగే కర్రలతోని దాడి చేసి వాళ్ళని కొట్టి వెనకకు పంపించే ప్రయత్నమే చేస్తున్నారు. ఒక రకంగా పాకిస్తాన్ సంక్షోభంలో ఉంది. ఒక రకంగా అక్కడ గవర్నమెంట్ డీస్టేబుల్ అయిపోయింది. అది స్టేబుల్గా లేదు, స్థిరంగా లేదు. వాళ్ళ ప్రజల మీదనే వాళ్ళు ఆర్మీ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది పాకిస్తాన్. ఇటు స్పోర్ట్స్ పరంగా నిరసనకారులు పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్స్ని కూడా ఇదే రకంగా కొట్టి వాళ్ళని రాళ్లతో కొట్టి కర్రలతో కొట్టి వెనకకు పంపిస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు పోలీస్ని ఆర్మీని వీళ్ళందరినీ కూడా కొట్టి వెనకకి తరిమి కొడుతున్నారు. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉంది. అసెంబ్లీకి ఏదైతే కాశ్మీర్కి సంబంధించిన శరణార్థులకి ఏదైతే అసెంబ్లీలో 12 సీట్లని రిజర్వ్ చేశారో ఆ సీట్లన్నిటి కూడా వెనకకి తీసుకోండి, మాకు అవసరం లేదు. మీరేదైతే సబ్సిడీలు ఇస్తున్నారో ఎలక్ట్రిసిటీ పైన కావచ్చు నిత్యావసరాల పైన ఆ సబ్సిడీలు కూడా వెనకకి తీసుకోమని చెప్పేసి చెప్తున్నారు. ఇస్లామాబాద్ అయితే ప్రస్తుతానికి 1000 మంది పోలీసులని అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఆఫీషియల్స్ని
మీరు అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వెళ్ళండి అని 1000 మందిని పంపిస్తుంది. వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇస్లామాబాద్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. పీస్ ఈజ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిటిజన్స్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే కోట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వార్నింగ్ని కూడా ఇచ్చారు పబ్లిక్కి. ఇది మనమందరం కలిసి సామరస్యంగా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనమందరం కలిసి సామరస్యంగా తేల్చుకోవాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ అడ్మినిస్ట్రేషన్, పిఓకే, ఏఏసి వీళ్ళు మాత్రం చాలా క్లియర్గా 13 గంటలు టైం ఇస్తున్నాం, మేమిచ్చిన డిమాండ్స్ అన్నీ పూర్తి చేయకపోతే మీరు ప్రజల ఉగ్ర రూపాన్ని చూస్తారు, ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ద టాక్స్ ఆర్ ఇన్కంప్లీట్ అండ్ ఇన్కన్క్లూసివ్. ఇప్పటిదాకా ఏవైతే చర్చలు జరిగాయో అవి మా డిమాండ్లని పూర్తి చేయట్లేదు, ఇవన్నీ పూర్తి కాలేదు. మా డిమాండ్స్ని పూర్తి చేయకపోతే మేము మొత్తం పిఓకని షట్ డౌన్ చేస్తాం, మేము భారత్లో కలిసిపోతాం. చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒక నినాదాన్ని మనం వినలేదు. మే బీ భారత్ హూ, పిఓకే హమారా హే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అనేది మాది, మేం భారతీయులం, మేం భారత్లో కలుస్తాం అని చెప్పేసి పిఓకేలో ప్రస్తుతానికి ఒక రెబెలియన్, మనం చెప్పొచ్చు ఒక రకంగా ఒక రెబెలియన్ అనేది స్టార్ట్ అయింది. పిఓకేకి పాకిస్తాన్కి చుక్కలు చూపించబోతుంది పిఓకేనే. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా రీసెంట్ టైమ్స్లో చెప్పారు, ఆయన చాలా క్లియర్గా పిఓకే దెమ్సెల్వ్స్ వాంట్ టు జాయిన్ ఇండియా. అది చాలా క్లియర్గా అక్కడ సిచ్యువేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, పబ్లిక్ సెంటిమెంట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇస్లామాబాద్ పై అక్కడున్న గవర్నమెంట్ మీద ఆ ప్రజలకున్న విశ్వాసం, వ్యతిరేకత, వాళ్ళకున్న సెంటిమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అలాంటి ఒక సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే చోటు చేసుకుంటుంది పాకిస్తాన్లో. పాకిస్తాన్ గవర్నమెంట్ సంక్షోభంలో పడబోతుంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. వేల మంది సంఖ్యల్లో పోలీసులను మోహరిస్తున్నారు, ఆర్మీని దింపుతున్నారంటే ఆలోచించండి. ఆ విజువల్స్లో చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. పోలీసు వాహనాలు కనిపించినా, పోలీసులు కనిపించినా తరిమి కొడుతున్నారు. ముజఫరాబాద్కి సంబంధించిన విజువల్ అది కింద రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంది. రాత్రి వేల సంఖ్యల్లో అక్కడికి నిరసనకారులు చేరుకున్నారు. వేల సంఖ్యలో చేరుకొని వాళ్ళ చాలా క్లియర్గా పిఓకే మాది, మేం భారత్లో చేరుకుంటాం, భారత్ మాది, మేం భారతీయులం అని చెప్పుకుంటున్నారు. అలాగే ముజఫరాబాద్కి సంబంధించి అక్కడ నాయకులు కూడా స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఇస్తున్నారు. చాలు, ఇంకా చాలు, ఇప్పటిదాకా చేసింది చాలు, ఇప్పటిదాకా మేము చూసింది చాలు, ఇంకా మేము భారత్లో కలిసిపోతాం, భారత్లోనే ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. వాళ్ళు అక్కడ జరిగే ఆ మీటింగ్స్, ఆ స్లోగన్స్, వీటన్నిటిలో కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. పాకిస్తాన్పై వ్యతిరేకత పెరిగిపోయింది, భారత్లో కలవాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం అయితే పాకిస్తాన్లో నెలకొంది. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం ఎప్పుడు వెనక్కి తీసుకుందాం? రాజ్నాథ్ సింగ్ కానీ, అలాగే మన గవర్నమెంట్ డిఫెన్స్ కూడా, ఆర్మీ చీఫ్ కానీ, వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎక్కువ సమయం పట్టదు, పిఓకే మనదే, మనకే, మనం సాధించుకుంటాం ఖచ్చితంగా. ఆపరేషన్ సింధూర్ అనేది ప్రస్తుతానికి పాజ్ చేశాం, కానీ ఇది ఎండ్ కాదు. ఖచ్చితంగా మళ్ళీ ఆపరేషన్ సింధూర్ని మొదలు పెడతాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పేసి గతంలో కూడా ఆర్మీ చీఫ్ చెప్పడం, అలాగే మన ప్రభుత్వానికి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆయన కూడా వ్యాఖ్యానించారు. గతంలో చాలా మంది కూడా వ్యాఖ్యానించారు. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ విజువల్స్ని చూద్దాం, అసలు పాకిస్తాన్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందని.